హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి ఈ రోజు మనం రెండు న్యూస్ ని హైలైట్ చేసుకున్నాం. ఒకటి టెట్ కు సంబంధించినటువంటిది, రెండు డిఎస్సికి సంబంధించింది. రెండు న్యూస్లు అయితే ఈ రోజు హైలైట్ అయినాయి. సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ గానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి డిఎస్సి ప్రతి అభ్యర్థి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అదే విధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మనము ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ కాగలరు. మరి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని యాక్చువల్ గా అయితే డేస్ చాలా తక్కువగా ఉన్నాయని, ఫస్ట్ డేస్ 15th నుంచి అని చెప్పారు కాబట్టి 10 days గ్యాప్ ఉంది కదా అని మనం లాస్ట్ మూమెంట్ లో కేవలం 300 రూపీస్ కి మాత్రమే ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇచ్చాము. ఎస్జిటి ఫుల్ కోర్సు కేవలము 300 రూపీస్ కే ఇచ్చాము. సో అదే ఆఫర్ ఈ రోజు కూడా కొనసాగుతుంది ఫ్రెండ్స్. మరి యాక్చువల్ గా అయితే నిన్నటితో ఆఫర్ అనేది క్లోజ్ చేశాము. బట్ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ వచ్చింది కాబట్టి ఈ రోజు రేపు లింక్స్ సెండ్ చేస్తాము. ఈ రోజు మరో అవకాశం అయితే ఇస్తున్నాం. కేవలం ఎస్జిటి ఫుల్ ప్యాకేజీ 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ కు సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్స్ క్రియేట్ చేశాము. ఆ సబ్జెక్ట్ లో ఆ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్ అనేవి సెండ్ చేస్తాము. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. సో డిఎస్సి లాస్ట్ ఎగ్జామ్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఆ లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి ఫ్రెండ్స్. మనము ఫస్ట్ ప్రామాణికంగా టెక్స్ట్ బుక్స్ ను బేస్ చేసుకొని క్లాసెస్ ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది. సో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. కేవలం 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ అవకాశము. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. సో నా వాట్సాప్ నెంబర్, నాకు కాల్ చేయాల్సిన నెంబర్. బట్ 300 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే మాత్రము ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322. 8074177322. ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కి అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది నా వాట్సాప్ నెంబర్ కి పంపించండి ఫ్రెండ్స్. 8341949272 కి నేను యాక్టివేట్ చేసుకుంటా. రేపు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ముందే చెప్తున్నా, ఓకేనా? ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటాము, రేపు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫస్ట్ టెట్ కు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 3 days క్రితము పేపర్ 1 కు సంబంధించినటువంటి 4 days 8 షెడ్యూల్స్ లో మొత్తం 8 సెషన్స్ తో 4 days పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది. సో దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్ ఈ రోజు అఫీషియల్ సైట్ లో పెట్టడం అయితే జరిగింది. సో మీరు రెస్పాన్స్ షీట్ లో మీరు ఎంత స్కోర్ చేశారు, మీరు టెట్ పరంగా 150 కి ఎంత స్కోర్ చేశారు అనేది రెస్పాన్స్ షీట్ లో మీరు 100% అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక ప్రాథమిక కీ మాత్రమే. సో తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. తరువాత ఏవైనా తప్పులు ఉంటే, అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆ అభ్యంతరాలు కూడా 1-2 రోజులు స్వీకరించిన తర్వాత ఫైనల్ కి రిలీజ్ చేస్తారు. తర్వాత నార్మలైజేషన్ 8 సెక్షన్స్ జరిగాయి కాబట్టి మొత్తం 8 సెక్షన్లలో ఎగ్జామ్ జరిగాయి కాబట్టి 100% నార్మలైజేషన్ ఉంటుంది. సో నార్మలైజేషన్ లో మీకు ఇప్పుడు వచ్చినటువంటి మార్కులు అయితే తగ్గవు, కానీ అదృష్టం ఉంటే పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. సో తక్కువ వచ్చాయని మాత్రం నిరుత్సాహపడద్దు. మీరు క్వాలిఫై అయింటే మీరు డిఎస్సి మీదనే ఫోకస్ పెట్టుకోండి. మార్కుల గురించి ఇప్పుడు ఆలోచించేంత సమయం కూడా లేదు. సో మీకు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ నార్మలైజేషన్ లో మార్కులు పెరిగితే హ్యాపీ, ఓకేనా? సో ఇది ఫస్ట్ టెట్ కు సంబంధించింది. సో రెస్పాన్స్ షీట్ లో మార్క్స్ తెలుసుకోవడం మీకు తెలిసే ఉంటుంది. ఏపీ టెట్ అఫీషియల్ సైట్ లోకి వెళ్ళండి. అఫీషియల్ సైట్ లోకి వెళ్తే ఐ థింక్ 8th కాలం అనుకుంటా, 8th రో అనుకుంటా. 8th రోలో మీకు రెస్పాన్స్ షీట్ ఉంటుంది, క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ TET 24 సంథింగ్ ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, డే, మంత్, ఇయర్. తర్వాత క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ అక్కడ ఇస్తారు. ఆ వెరిఫికేషన్ కోడ్ టైప్ చేయగానే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంటే మీ ఫోటో,
మీరు ఏ ఎగ్జామ్ రాశారు, ఎప్పుడు రాశారు, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి మొత్తం అక్కడ డిస్ప్లే అవుతుంది. దాని పైన టాప్ అప్ లో మీకు ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఒక చిన్న బాక్స్ మధ్యలో ఒక సింబల్ లాగా, దానిపైన క్లిక్ చేస్తే స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్ళిపోతే అక్కడ మీరు రెస్పాన్స్ షీట్ అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా హాల్ టికెట్ అక్కడ మీరు రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ పరంగా ఒకటి గ్రీన్ మార్క్ లో ఉంటుంది, 3 రాంగ్ మార్క్ లో ఉంటాయి, అంటే క్రాస్ మార్క్ లో ఉంటాయి. అక్కడ గ్రీన్ మార్క్ ఉండేది ఇచ్చినటువంటి గవర్నమెంట్ ప్రకారం అది కరెక్ట్. మీరు ఏది కరెక్ట్ చేశారు అనేది మీకు రైట్ సైడ్ లో బాటం అదే క్వశ్చన్ లో మీకు రైట్ సైడ్ లో మీరేం చేశారు ఆన్సర్ అనేది కూడా చూపిస్తుంది. మీరు చేసిన ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి గ్రీన్ 2 కరెక్ట్ అనుకోండి, ఇక్కడ 2 ఆప్షన్ ఇక్కడ 2 ఆప్షన్ అనుకోండి, అది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేసు ఇక్కడ 3 ఇక్కడ 1 అనుకోండి, మీరు చేసింది తప్పు ఆన్సర్ అని. అలా మీరు మొత్తం స్కోర్ ని చెక్ చేసుకోగలరు. ఇది టెట్ కు సంబంధించి. ఇంకా నెక్స్ట్ డిఎస్సి కి సంబంధించింది ఆల్రెడీ మీకు తెలిసే ఉండి ఉంటుంది, సోషల్ నెట్వర్క్స్ లో బాగా హైలైట్ అవుతుంది. ఎన్ని రోజులు? 28 రోజులు డిఎస్సి పోస్ట్ పోన్ అనేటువంటి న్యూస్ మీకు సోషల్ నెట్వర్క్స్ లో ఆల్రెడీ హైలైట్ అవుతుంది. మరి ఈ రోజు నుంచి 28 డేసా, టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 28 డేస్ అనేది మనకు ఈవినింగ్ అయితే 100% అయితే తెలుస్తుంది. యాక్చువల్ గా జరిగినటువంటి కేసే టెట్ రిజల్ట్ తర్వాత డిఎస్సికి మధ్య సమయం కేటాయించాలి అనేది, కాబట్టి మన కేసు జరిగింది టెట్ రిజల్ట్ తర్వాతనే 28 డేస్ గ్యాప్ తర్వాతనే డిఎస్సి పెట్టడానికి ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా కానివ్వండి, సాయంత్రానికి మనకు 100% అయితే, సాయంత్రం కానివ్వండి నైట్ కానివ్వండి, మీకు 100% అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. సో ఇప్పటి నుంచైనా కానివ్వండి, సమయం దొరికింది. సో ఈ సమయం దొరికింది అని మీరు ప్రిపరేషన్ డల్ చేయొద్దు. రోజు హార్డ్ వర్క్ చేసేటోళ్ళు ఇంకా సమయం ఉంది కదా అని కొంచెం డల్ అయినా కానీ మళ్ళీ మీ ప్రిపరేషన్ లో వేరియేషన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తాయి. అదే ఫ్లోలో ఉండండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, 100% అయితే మీరు సక్సెస్ అవుతారు. ఎనీహౌ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో రెస్పాన్స్ షీట్ లో చాలా మంది మన విద్యార్థులు మెసేజెస్ చేస్తున్నారు, సార్ మంచి స్కోర్ చేసాము, సో మన ఆన్లైన్ ఎగ్జామ్ లో జాయిన్ కావడం వల్ల వీడియోస్ ఎగ్జామ్స్ మాకు బాగా యూజ్ అయినాయి అని చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు. అందరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. రిప్లై ఇవ్వని వాళ్ళు మాత్రము అర్థం చేసుకోండి, ఏమీ అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్.